ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 27వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ మాటలు దర్యావేషు అనే రాజు పలుకుతున్న మాటలు. దేవుని నామం మహిమపరిచే విధముగా దేవుడు దానియేలును హెచ్చించుచూ వచ్చాడు. కొంతమంది కుట్ర పన్ని దానియేలును సింహపు బోనులో వేసినప్పుడు కూడా దర్యావేషుకు నిద్ర పట్టలేదని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఏ విందుకు వినోదాలకు ఆ రాజు వెళ్ళలేదు. దానియేలు మరణం ఎంత మాత్రమూ ఇష్టం లేక దానియేలు బ్రతకాలని తను కోరుకున్నాడు. దానియేలు ఉన్న గుహ దగ్గరకు వచ్చి, నీవు నిత్యము సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించాడా అని ప్రశ్నిస్తాడు. అలాంటి సమయంలో ఆ రాజు ఒక గొప్ప అద్భుతాన్ని చూస్తాడు. ఆ అద్భుతం ఏంటో తెలుసా? దానియేలు సజీవంగా ఉండటం. వెంటనే దానియేలును పైకి తీసి, ఎవరైతే దానియేలు మీద నిందలు వేసి అన్యాయంగా ప్రవర్తించారో వారిని ఆ సింహాల గుహలో వేసినప్పుడు వారు ఆ సింహాల నోటికి ఆహారమైపోతారు. ఈ అద్భుతాన్ని చూసి ఆ రాజు దేవుణ్ణి ఎంతగా కొనియాడతాడంటే, దానియేలు సేవిస్తున్న దేవుడు గొప్పవాడు, విడిపించేవాడు, రక్షించేవాడని ఆ దేశమంతటా చాటి చెప్తాడు. ఈ ఉదయకాల సమయంలో అన్యాయంగా కుట్రలకు బలై కృంగిపోతున్నావేమో, బాధల్లో ఉన్నావేమో, సింహాల వంటి క్రూరమైన మూర్ఖమైన మనుషుల మధ్యలో నీవు ఉన్నావేమో. దానియేలుని రక్షించిన దేవుడే ఈరోజు మనం సేవిస్తున్న దేవుడు. దానియేలు వలె దేవుని వైపు చూడు, గొప్ప కార్యాన్ని చూస్తాం. దేవుని మీద ఆనుకుందాం. దానియేలు వలె భయభక్తులు కలిగి జీవించి గొప్ప కార్యాలు మన జీవితాల్లో పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.